సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్ చిట్ చాట్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఒక విశిష్ట వ్యక్తి అయితే ఉన్నారు. ఆయన గురుదత్త మఠం పీఠాధిపతులు బ్రహ్మశ్రీ సూర్యనారాయణమూర్తి భట్ల పెనుమర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అత్యంత వైభవంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక పూజా కార్యక్రమాన్ని అయితే నిర్వహించబోతున్నారు. ఆ పూజా కార్యక్రమం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఇక్కడ అసలు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయబోతున్నారు. మరి అసలు ఈ పూజా కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు రేపు డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం నాడు కంచి కామాక్షి అమ్మవారికి మా దగ్గర పంచలోహాలతో చేసినటువంటి విగ్రహం కంచి పీఠాధిపతుల యొక్క ఆజ్ఞానుసారం తెప్పించుకున్నాము. ఇప్పటికీ వారు 1,18,000 సార్లు చేయమని ఆదేశించారు, అనుగ్రహించారు. అందులో భాగంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో అయితేనేమి, తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతిలో కానీ 15,000 అభిషేకాల వరకు నిర్వహించాం. ఓకే, అంటే ఇప్పటికి ఎన్నిసార్లు చేశారండి ఇలాంటి కార్యక్రమాలు? ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటికి 3 సార్లు చేశాము. ఓకే, ఎక్కడెక్కడ? 2 సార్లు హైదరాబాదు, ఒకసారి తిరుపతిలో చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు స్వామివారి యొక్క అనుగ్రహం ప్రకారం, ఆదేశాల ప్రకారం, వారి యొక్క ఆశీస్సులతోటి రేపు 7వ తారీఖు ఆదివారం ఆరుద్ర నక్షత్రం రోజున డిసెంబర్ నెలలో విజయవాడలో ఉన్నటువంటి కంచి మఠం వారి యొక్క శాఖ కొలనకొండలో ఉన్నది. కొలనకొండలో ఉన్నటువంటి కంచి వారి శాఖలో ప్రప్రథమంగా మనమే మొదటి పూజ చేయబోతున్నాం వారి యొక్క ఆజ్ఞానుసారంగా. ఈ పూజ ఏమిటయ్యా అంటే అమ్మవారికి 15,000 సార్లు. ఏ అమ్మవారికి అండి? కామాక్షి అమ్మవారికి 15,000 సార్లు శ్రీ సూక్త విధానంగా, దుర్గా సూక్త విధానంగా పంచామృతాలు, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, బెల్వోదకం ఇట్లా విశిష్టమైనటువంటి సుగంధ ద్రవ్యాలతోటి 15,000 సార్లు ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు కూడా దాదాపుగా 12 గంటలు చేస్తారు. 12 గంటల పైగా మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, విరామం ఉంటుంది. 12 గంటల పాటు ఇలాంటి 12 గంటల పాటు జరుగుతుంది. యజ్ఞాన్ని తలపెట్టారు మీరు. దీనిలో అసలు ఎంతమంది పండితులు పాల్గొంటారు? ఇందులో సుమారుగా 111 మంది పండితులు వివిధ రాష్ట్రాల నుంచి, ఆంధ్ర, తెలంగాణ నుంచి, ఉజ్జయిని నుంచి కూడా వచ్చేవారు ఉన్నారు. వారు కూడా పాల్గొంటారు. వీరి చేత ఈ శ్రీ సూక్త, దుర్గా సూక్త పారాయణ జరుగుతూ ఉంటే అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఈ పారాయణంతో పాటు అభిషేకం చేస్తారు. ఇంకా ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి? పరమేశ్వరుడు కూడా, పరమేశ్వరుడు శివలింగం మీద పెట్టి అమ్మవారిని చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పూజా కార్యక్రమం పరమేశ్వరుడికి, అమ్మవారికి కూడా కలిపి జరుగుతుంది. ఇలాగే దీంతో పాటుగా చండీ హోమం, రుద్ర హోమాలు, నవగ్రహ హోమాలు, నక్షత్ర హోమాలు, ఆయుష్ హోమాలు, సర్వదేవతా హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ హోమాలు కూడా అభిషేకం జరిగినంత సమయం కూడా జరుగుతూనే ఉంటుంది. సాయంత్రం సమయం వరకు కూడా ఈ పూజలు నిర్వహించబడతాయి. పూజ మధ్యలో కూడా తీర్థ ప్రసాదాలు వచ్చినటువంటి భక్తులకి అందజేయబడతాయి. ఓకే, అసలు ఇటువంటి పూజా కార్యక్రమాలను ఎందుకు ఎంచుకుంటున్నారు? ఎందుకు ఇలా చేస్తే మంచిదా? అంటే ఏ విధంగా మంచిది? అంటే సనాతన ధర్మం అనేటువంటిది వెనకబడుతుంది కాబట్టి ప్రజలు ముందు తరాల వాళ్ళు కూడా ఇదిగో ఈ పూజ చేస్తే నాకు ఇది బాగుంటుంది, సుఖప్రదమైనటువంటి జీవనం కొనసాగాలంటే ఈ పూజలు తప్పకుండా నిర్వహిస్తే బాగుంటుంది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఆ సూత్రం మీద ఆధారపడి నిర్వహించడం జరుగుతుంది. ఈ మధ్య ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా సోషల్ మీడియా ఇంపాక్ట్ బాగా పడుతుంది గురువుగారు. వాటికి ఏంటంటే సోషల్ మీడియాలో రకరకాల పూజలు అనేసి పెడుతున్నారు. ఒక్కొక్కరు 7 శనివారాల వ్రతం అంటారు, ఒక్కొక్కరేమో కూష్మాండ దీపం అంటారు, కొందరేమో నిమ్మకాయ దీపం పెట్టాలంటారు. ఇలాంటివన్నీ పెట్టడం వల్ల అసలు ప్రజలకి మంచి జరుగుతుందా, లేకపోతే ఈ సోషల్ మీడియా అవేర్నెస్ ప్రజల మీద ఎక్కువ పడుతుందంటారా? అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఎక్కువ యూట్యూబ్లో వచ్చేటువంటి వారు రకరకాలుగా వారి యొక్క స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కానీ, మరి వారికి అనుభవం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నమ్మకం మీద, వాళ్ళకు ఉన్నటువంటి వసతుల మీద, అవకాశాన్ని బట్టి వారు చేస్తున్నారు. అది ఎవరి నమ్మకం వారిది, ఎవరి విశ్వాసం వారిది. కాబట్టి భగవంతుడైన వారికి ఒక దీపం వెలిగించినా చాలు, ఒక పుష్పం ఇచ్చినా చాలు, ఒక పద్యం, ఒక శ్లోకం చేసినా చాలు. భక్తి అంటే ఊరికే కూర్చుని భయం చేయటము, లేకపోతే
హోమాలు చేయటం అభిషేకాలు చేయటమే కాదు, భగవంతుడికి సంబంధించిన సేవ కానీ లేదా మానవ సేవ కానీ ఏదైనా కూడా భక్తి కిందే పరిగణింపబడుతుంది. ఇది నమ్మకాన్ని బట్టి మీరు అడిగిన దానికి చెప్పవలసి వస్తుంది. అంతేగాని ఇది చేస్తేనే ఇలా అవుతుందని చెప్పడం మాత్రం పుష్పండ దీపం సోమవార వ్రతాలు అవి చెప్పలేము. అట్లాగే అంటే ఇప్పుడు బేసిక్ గా మేము నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుడికి ఒక దీపం పెట్టి జస్ట్ దండం పెట్టుకున్నా చాలు. ఇలాంటి పూజలు హోమాలు వ్రతాలు ఇంట్లో అయితే చేసుకోని అవసరం లేదు. శక్తి వాళ్ళది, ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు అదే ఇలాంటి ఆలయాల్లో లేకపోతే ఎక్కడైనా కార్యక్రమాలు జరిగితే అటెండ్ అవ్వచ్చు అంటారు. అలాగా అటెండ్ అవ్వచ్చు, దానివల్ల నష్టమే లేదు. కాకపోతే అటెండ్ అవ్వడానికి వచ్చి మనసు భగవంతుడి మీద లగ్నం చేసుకోవాలి. కానీ మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఐఐటి చదువుతున్నాడా, ఐఐఎంకి పెడుతున్నాడా, ఎక్కడికి పంపిస్తున్నారు, మీ పక్క ఆవిడ ఏం కొనుక్కున్నారు, ఏం చేస్తున్నారు, అటువంటి సంభాషణలు విడనాడి కేవలం భగవంతుడి మీద కనుక దృష్టి పెడితే ఎంతో కొంత పుణ్యం పాపాలు అనేది ఎవరి చెంగును కట్టుకుని వాడకే వస్తాయి కానీ వేరే వాళ్ళు ఎవరు దోచుకోవడానికి లేదు. జ్ఞానం విజ్ఞానం పుణ్యం పాపం ఎవరు చేసుకున్నది వారికే ఉంటుంది కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా దాన్ని తీసుకోవటానికి లేదు. అదే ఆస్తులు అంతస్తులు దస్తావేజులు ధనము బంగారం అయితే ఎవరైనా తీసుకెడతారనే భయం ఉంటుంది. ఎవరి భక్తితో ఏం చేసుకున్నా కూడా వారితోటి అది పుణ్యంలాగా ఎప్పుడు కూడా ప్రణింపబడుతూ ఉంటుంది. ఇంకొక చిన్న డౌట్ గురువు గారు, ప్రతి ఒక్కరు దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికల చిట్టా ఎంతెంత అప్పచెప్తూ ఉంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళి అసలు ఒక భక్తుడు ఏ విధమైన కోరికలు కోరాలి, అసలు ఏ విధంగా దండం పెట్టుకోవాలి? ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. అంతేగా నేనే బాగుండాలి అనేటువంటిది మాత్రం అది స్వార్థమైనటువంటి ప్రార్థనే అవుతుంది. అంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకోవాలి అంతే. అంతేగాని నాకు మా పిల్లలకి ఈ మార్క్స్ రావాలి, నేను నాకు ఎంత ధనం సంపాదించాలి, ఇట్లా ఏమనుకోకూడదు. అది పుట్టించిన వాడికి తెలుసు ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఏం చేయాలనేది. కాబట్టి మనం ప్రత్యేకంగా ఉండొచ్చు, మా అబ్బాయికి మంచి సీట్ రావాలి, లేకపోతే మా నాన్నగారికి ఆరోగ్యంగా ఉండాలి, లేకపోతే మా భార్య ఆరోగ్యంగా ఉండాలి, నేను 10 ఇళ్ళు కొనుక్కోవాలనేటువంటి కోరికలు లేకుండా ఏ మానవుడు ఉన్నాడు. కానీ కోరికలు అనేదానికి ఒక మితం అనేది ఉంటుంది. ఇలాంటి కోరికలకి సంబంధించి ఏమైనా పూజలు చేస్తే ఆ కోరికలు నెరవేరుతాయి అని పూజలు ఉన్నాయా? అట్లా ఇది మితంగా ఇది చేస్తే ఇది వస్తుందంటూ అది పొరపాటు. శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్పాడు గీతలో, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఫలితాన్ని నాకు వదిలేయి, అంతేగాని ఈ పూజ చేస్తే ఇది వస్తుంది అది చేస్తే ఇది వస్తుంది ఎక్కడ ఏ శాస్త్రంలోనూ ఖచ్చితంగా లేదు. కాకపోతే ఇవన్నీ నమ్మకాలు అంతేగాని దీనికి ఇది మాత్రం అది ఇదమిత్తంగా మనం కొలిచి ఎవరు చెప్పడం జరగదు. చేసుకుంటే మంచిది అని చెప్తాం, కానీ ఇది చేస్తే ఇది వచ్చిందా లేదా అనేది మనం ఎవరు కూడా ఆటోమేటర్ ఇంత తిరిగితే ఇంత డబ్బు కట్టాలని ఉంటుంది. కానీ ఇందులో ఈ ప్రార్థన చేస్తే ఇంత వస్తుంది అనేది మనం చెప్పలేరు ఎవరు కూడా. ఓకే, భగవంతుణ్ణి మనం నిస్వార్థంగా పూజించాలి, భగవంతుడు అదే విధంగా మనకి నిస్వార్థంగా ఫలితాన్ని ఇస్తారు. అలా మనం పూజించడం కాదు, 10 మంది చేత పూజింపబడేటి చెయ్యాలి. భక్తి అనేటటువంటిది ఉత్పన్నం మిగిలిన మానవుల్లోనూ మిగిలినటువంటి సమాజంలో కూడా ఉత్పన్నమైనటువంటి మార్గాన్ని నెలకొల్పాలి. అంతేగా నేనే ప్రార్థన చేయాలి కదా, రండి చేసుకోండి, ఇది బాగుంటుంది, దీపాలు పెట్టుకోండి, అభిషేకాలు చేసుకోండి, లేకపోతే ఈ పారాయణ చేయండి చెప్పుకోవటం వరకు అంతే. ఇప్పుడు ఇది పూజా కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఈ పూజా కార్యక్రమానికి దాదాపుగా 111 మందితో చేస్తున్నారు. అక్కడికి సుమారు ఎంతమంది భక్తులు రావడానికి అవకాశం ఉంది, ఎంతమంది రావచ్చు? అంటే ఇవాళ మీడియా అనేటువంటిది ఇట్ ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ వైటల్ రోల్. ఎంతమందికి చేరితే ఎంతమంది తెలిస్తే ఎంతమందికి అవకాశం ఉంటే వారు వస్తారు. ఎవరికైతే చూడడానికి భగవంతుడు రాసి పెట్టాడో పూజలో పాల్గొనడానికి కూడా వాళ్ళే వచ్చి అందులో దండం పెట్టుకుని తీర్థప్రసాదాలు తీసుకెళ్ళగలుగుతారు. కానీ నేను అనేది ఏంటంటే అక్కడ ఎంత స్పేస్ ఉంది, ఎంతవరకు రావచ్చు, ఎంతమంది అయినా 1000 మంది కూడా రావచ్చు, దాన్ని వీక్షించవచ్చు, తీర్థప్రసాదాలు తీసుకోవచ్చు, చూడొచ్చు. ఇటువంటి పూజలు చూసిన విన్న ప్రసాదాలు స్వీకరించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఓకే, ఇలాంటివి అరుదుగా జరుగుతాయి కాబట్టి ఒకేసారి ఇంతమంది వేద పండితుల మధ్య జరుగుతుంది కాబట్టి అలాంటి చూసినా కూడా అదృష్టం అంటారు. అదృష్టం అంతే. మీరు ఈ పీఠాధిపతులుగా ఉన్నారు, గురుదత్త పీఠాధిపతులుగా. అసలు ఎప్పుడు ఒకవేళ పీఠాధిపతి అవ్వాలంటే అసలు ఏం చేయాలి? అంటే ముందు ఏమైనా గురువు గారు ఉండారా, లేకపోతే ఏమైనా ఉపాసన తీసుకోవాలా, అసలు ఏం చేయాలి? ఇప్పుడు ఉపాసన తీసుకోవటం, ఉపాసన లేకపోతే ఇంత దూరం రాలేరు ఎవరన్నా. ఈ పీఠాధిపతి కంటే మఠాన్ని నిర్వహిస్తున్నాం అని చెప్పుకోవటం ఉంది, కానీ పీఠాధిపతి అనేటువంటిది అది వేరే సబ్జెక్ట్ అన్నమాట. ఇది మఠం అన్నాలా? మఠము. ఈ మఠాన్ని నిర్వహిస్తున్నాము. మఠాన్ని వ్యవస్థాపన చేసి దాదాపు 23 సంవత్సరాల నుంచి కూడా ఈ మఠాన్ని మీరే స్థాపించారు. ఎప్పుడు స్థాపించారండి? ఇది 2004వ సంవత్సరం నుంచి జరుగుతుంది. మేము తీసుకొచ్చినటువంటి పూజించేటువంటి శివుడికి ఇప్పటివరకు కూడా 1,26,000 అభిషేకాలు
చేయడం జరిగింది. ఓకే. అందులో 4 అతిరుద్ర అభిషేకాలు, 17 మహారుద్ర అభిషేకాలు ఓకే. నిర్వహించడం జరిగింది. ఇప్పుడు అది పరమేశ్వరుని అనుగ్రహమే కాబట్టి మేం చేసామనేది మాత్రం లేదు. ఓకే. మీరు ఏదైతే మఠాన్ని నిర్వహిస్తున్నారో ఆ మఠంలో లింగాకారం అనేది మీరు ఏమన్నా అక్కడ ప్రతిష్ఠింపజేస్తారా, లేకపోతే ఏమన్నా బయట లింగం శివలింగం అనేది మేము ఎప్పుడో తీసుకున్నాము 2004 సంవత్సరంలో. తీసుకొచ్చినప్పటి నుంచి కూడా నిత్యం పూజలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రస్తుతం ఈ పండితులు నిర్వహిస్తూ ఉంటారు. నిత్యం అభిషేకాలు ఉంటాయి. ఆ రోజు ఉన్నటువంటి విశేషాన్ని బట్టి హోమాలు, విశేషమైన అభిషేకాలు, పారాయణలు, జపాలు, ఇవన్నీ కూడా మఠంలోనే జరుగుతూ ఉంటాయి. అంటే దేవాలయంలో ఏ విధంగా జరుగుతాయి అవన్నీ జరుగుతాయి. దేవాలయంలో జరుగుతున్నట్టుగానే జరుగుతాయి. మా దగ్గర అయితే కార్తీక మాస ఉత్సవాలు 22 సంవత్సరాలు జరిగినాయి. దేవి నవరాత్రి ఉత్సవాలు 22 సంవత్సరాలు జరిగినాయి. అలాగే గురు పౌర్ణమి, వసంత నవరాత్రి ఉత్సవాలు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, తర్వాత గురుదత్త జయంతి ఉత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు, శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు, ఇలా ఇవి ప్రతిదీ కూడా శాస్త్ర ప్రకారంగా వేద పండితుల చేత నిర్వహించబడుతుంది. దాని ప్రసాదాలు కూడా ఏది చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఆ ప్రకారమే చేసి నిర్వహిస్తున్నాం. ఇప్పుడు మీ మఠానికి సంబంధించి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఏ విధంగా దొరుకుతుంది మీకు? ఫైనాన్స్ సపోర్ట్గా మేమన్నీ ఇంతవరకు అభ్యర్థించేది అయితే లేదు. ఆ టైంకి భగవంతుడు ఏదో విధంగా తెచ్చుకుంటారు, అయినా అంత చేస్తారు, అంతేగాని దానికి మేము ఎప్పుడు ఎవరి దగ్గర ఇంత టికెట్ ఉంటుంది, లేకపోతే ఇందులో పాల్గొనడానికి ఇంత దక్షిణ ఇవ్వాలనేటువంటి నియమ నిబంధనలు ఆర్థికపరమైనటువంటి ఏమీ లేవు. ఓకే. ఇప్పుడు ఈ పూజా కార్యక్రమానికి సంబంధించి ఏమన్నా రుసుము కానీ టికెట్ కానీ ఏమి ఉండదు అంటే ఏదన్నా అభిషేకం చేయించుకోవాలంటే దానికి ఏమన్నా కొంత తీసుకుంటారా? ఎవరన్నా వచ్చి ప్రత్యేకంగా మాకు అభిషేకం చేసి పెట్టండి, ఈ జపం చేసి పెట్టండి, ఈ హోమం చేసి పెట్టండి, లేదా మాకు ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ జాతకం చూసి ఏదన్నా మాకు పరిహారం చెప్పండి అంటే అది చెప్పడం జరుగుతుంది. వారు ఎక్కడైనా చేయించుకోవచ్చు. మా మఠాలను చేయించుకోవాలనేటువంటి నియమ నిబంధనలు లేవు. వారికి ఎక్కడ అనుకూలంగా ఉంటే, ఎక్కడ విశ్వాసంగా ఉంటే, ఎక్కడ చేయించుకోవాలంటే అక్కడ చేయించుకోవడం మంచిది. ఇప్పుడు మీరు జ్యోతిష్యం కూడా చెప్తారని విన్నాము. ఈ జ్యోతిష్యం అనేది ఎక్కడ నేర్చుకున్నారు, ఎప్పుడు నేర్చుకున్నారు? నేను మా గురువు గారు ఎవరంటే పరమేశ్వరుడు. ఈశ్వరుడే మాకు ఎప్పుడు ఏది కావాలంటే ఆయనే ఏదో విధంగా స్వప్న రూపంలోనో లేకపోతే ఒక టెక్స్ట్ ఎవరి ద్వారానో సందేశం ఇవ్వడం, అది మా అదృష్టం అనుకుంటాం. కానీ ఇది చెప్పని ఇదమిత్తంగా జరుగుతోంది. ఎన్ని సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల పైగా ఈ జ్యోతిష్ శాస్త్రంలోనూ సంఖ్యాశాస్త్రాల్లోనూ ఎవరిని అడిగిన వారికి చెప్తూ ఉన్నాము. అది నమ్మకం ఉన్నవారు మళ్ళీ వస్తూ ఉంటారు, ఇంకా వేరే వారిని పరిచయం చేస్తూ ఉంటారు. అంతేగాని మాకు వేరే ఛానల్స్ ద్వారా కానీ లేకపోతే ప్రచారాలు కానీ ఆ సాధనాలు ఏమి ఇంతవరకు లేవు. ఓకే. ఇప్పుడు జ్యోతిష్యం మీ దగ్గర చెప్పించుకోవాలంటే మన డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. కొందరు ఏంటంటే మీరు జ్యోతిష్యం చెప్పిన తర్వాత వాటికి పరిహారాలు ఏమైనా చెప్తారు. ఏ విధమైనటువంటి పరిహారాలు చెప్తారు? అంటే వారికి ఉన్న సమస్యను బట్టి, జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు నక్షత్రాల యొక్క రీతిని బట్టి చెప్తాం అన్నమాట. అందరికీ ఒకే విధమైనటువంటి పరిష్కారాలు ఉండకపోవచ్చు. అంటే కొంచెం వెసులుబాటులో ఉండేవో లేకపోతే కొంచెం బడ్జెట్లోనే ఉంటాయా అలాంటి పరిహారాలు? ఇప్పుడు మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం అనుకోండి, స్కానింగ్ తీయించుకోవాలంటారు, బ్లడ్ టెస్ట్ అంటారు, ఎక్స్రే అంటారు, ఎన్నో రాస్తారు. అలాగే ఇందులో కూడా కొన్ని చేయించుకోక తప్పదు. వారికి అవకాశాన్ని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి, వారి నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి వారు చేయించుకుంటారండి. ఇంకొకటి అండి గురువుగారు, ఇప్పుడు పెళ్ళిళ్ళు అనేది చాలా మంది లవ్ మ్యారేజ్ చేసేసుకుంటున్నారు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. పెళ్ళి ఇద్దరికి ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వరుడికి వధువుకి జాతక చక్రం అనేది వేయించుకొని కుదిరితేనే పెళ్లి చేసుకోవాలా, లేకపోతే కుదరకపోతే దానికి పరిహారాలు ఏమైనా ఉంటాయా? అంటే అది చేసుకోబోయే వారి యొక్క నమ్మకాన్ని బట్టి, తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని బట్టి. ఈ శాస్త్రం అనేది శాశ్వతం ఇప్పుడు కూడా. దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసే వారి యొక్క ఘనత ఉంటుంది అంతే. శాస్త్రం ఇప్పుడు ఒకటే. కాబట్టి ఏమిటంటే జాతక పొంతన కావాలి ఉంటేనే మేము చేసుకుంటాం అనుకునేవాడు కొంతమంది. జాతకాలు ఏంటి గోంగూర మన రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది చేసుకునేవాడు కొంతమంది. లవ్ మ్యారేజ్ చేసుకునేవాడు ఇవేమి చూడమని కొంతమంది అంటారు. బట్ నా అనుభవంలోనూ నాకు తెలిసింది ఏమిటంటే, వారు లవ్ మ్యారేజ్ చేసుకున్నా, పెద్దవాడు చెప్పినట్టు చేసుకున్నా, లేదా వీరంతటి వీరు అనుకున్నట్టు చేసుకున్నా, జాతకాలు చూపించేసుకున్నా, వారి యొక్క జాతక చక్రాలు ఎలా రాసి పెట్టిందో అలాగే జరుగుతుంది. కానీ ఇది నేను చేసుకున్నాను, నా బుద్ధి తక్కువైంది, నా తప్పైంది, వాడు చెప్పినట్టు చేసుకోకుండా మానేస్తే పోయేది అనుకోవడం, అదంతా అది అవివేకం. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది కుజదోషం ఉంటే పెళ్ళి అవ్వదు అంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? కుజదోషం ఒకటే కదా జాతక చక్రాలు. చాలా మంది ఈ మధ్య
మనం వింటున్నాము రకరకాల విషయాల ద్వారా. ఇది కుజదోషము, రాహుకేతు దోషము, శనిగ్రహ దోషం అనే కాదు, ఇంకా హిడెన్ ఇష్యూస్ చాలా ఉంటాయి జాతక చక్రంలో. ఇంకా దోషాలు ఉన్నాయంటారా? ఉంటాయి, చాలా ఉంటాయి. ఆ జాతకంలో పుట్టినప్పుడు భగవంతుడు ఏ జాతకంలో ఏ లగ్నంలో పుట్టిస్తాడో దాన్ని బట్టి మానవ జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఇది ఒక బ్లూ ప్రింట్ లాంటిది అంతే. ఇప్పుడు మనం మీరు GPS పెట్టుకున్నారనుకోండి, ఇక్కడి నుంచి హైదరాబాద్ బేగంపేట వెళ్ళాలని, అది అలా వెళ్ళిపోతుంటుంది. జాతక చక్రం ఎలా ఉంటుందో అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే మానవుడిగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. అది ఎలాగ వెళ్ళిపోతుంది కదా అని దీపం పెట్టేసి మనం చేయి అడ్డం పెట్టకుండా ఉంటే ఎలా ఉంటుందో అంతే. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి మానవుడిగా. కేవలం జాతకాల మీద చేయాలని కాదు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఏమిటంటే జాతక చక్రంలో ఉన్న దశని బట్టి, లగ్నాన్ని బట్టి, గ్రహస్థితిని బట్టి, నక్షత్రాన్ని బట్టి, వర్తమాన కాలంలో ఉండేటువంటి సంచార గ్రహాలను బట్టి జీవిత చక్రం సాగుతూ ఉంటుంది. ఓకే. కాకపోతే మనం ఇంకా ఇబ్బందుల్లో పడకుండా ఈ పూజల ద్వారా ఇలాంటి వాటి ద్వారా ఉపశమనం పొందొచ్చు అంటారా? ఇప్పుడు ఈ జాతక చక్రం అనేటువంటి జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది అంటే ఇదిగో ఇటు పెడితే ముళ్ళు గుచ్చుకుంటే, ఇటు పెడితే డ్రైనేజ్ ఉంటుంది, ఇటు వరద ఉంటుంది, జాగ్రత్త పడమని, ఎక్కువ సమయం పడుతుంది, ఇటు పెడితే తొందరగా వెళ్ళొచ్చు, సుఖంగా వెళ్ళొచ్చు అని చెప్పుకోవడానికి. అంతేగాని జ్యోతిష్యం చెప్పుకోండి ఇది ఒక భయప్రాంతం చేయడం అనేటువంటిది కాదు ఏమాత్రం. ఇప్పుడు జ్యోతిష్యం మీరు చెప్పేది అంటే ఎవరికైనా మా ఉద్దేశంలో కానీ లేకపోతే అందరూ ప్రజల ఉద్దేశంలో ఒక 60% వరకు నిజం చెప్తారు, 40% ఏదో అందరికి ఒకేలాగా చెప్తారు అనే ఇదైతే ఉంది. మరి అది ఎంతవరకు కొంతమంది అనుకుంటారు కానీ అలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకైతే తెలియదు. మా దగ్గరకు వస్తే మాత్రం చక్రంలో ఎలా ఉందో అదే చెప్పడం జరుగుతుంది. దానికి వెనక ముందు చెప్పడం అనేది ఉండదు. ఎక్కువ చేసి చెప్పడం లేదా తక్కువ చేసి ఇదిగో ఇలా ఉంది ఇలా చేసుకోండి అని చెప్తాం అంతవరకే. వారు నమ్ముతారో నమ్మకపోతే వారి ఇష్టం, వారి యొక్క అభిష్టాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మనం చెప్పకపోతే మేము పొరపాటు చేసేవాళ్ళం అవుతాం. అది ధర్మం కదా. అది జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్న తర్వాత అక్కడ ఏదో బాబు ఇదిగో రేపు మీరు ఇట్లా ఎవరికి డబ్బులు ఇవ్వకండి, ఇస్తే మీకు తిరిగి రావు. నిన్నే జరిగింది ఒక సంఘటన. ఇప్పుడు మేము ప్రింటింగ్ ప్రెస్ పెడితే ఆవిడ అడిగారు, మీ దగ్గర ఇన్నాళ్ళ నుంచి మనం చూస్తామండి, మేమేం చెప్పించుకోలేకుండా ఉన్నాము, నాకు ఏదైనా చెప్తారా చూసి అని అన్నారు. సరే తర్వాత చెప్తాలేమో అన్నా అంటే ఆవిడ మొహంలో నిరుత్సాహం కనిపించింది. అయ్యో ఏమిటో పోనీ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ వెంటనే చూస్తే మీరు డాక్యుమెంటేషన్స్, ఆర్థికపరమైన విషయాల్లో వాటిల్లో స్థలాలు పొలాలు జాగ్రత్తగా ఉండండి. ఇవాళ పొద్దునే మా ఒక సంఘటన జరిగింది డాక్యుమెంట్స్ మీద అని చెప్పారు. ఆవిడకి దశ మారింది 2 రోజుల నుంచి. అలా ఉంటుందన్నమాట. అది నమ్మిన వాడికి వెంటనే పరిహారం అడిగితే చెప్పాను, ఆవిడ చేసుకుంటా ఉన్నారు. అంతేగాని అక్కడ ఉన్నది జరగటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇచ్చేటువంటి వారు కూడా కరెక్ట్ టైము, డేటు, ప్లేసు అవన్నీ ఇవ్వాలి. అంతేగాని ఎప్పుడో రైలు వచ్చేప్పుడు పుట్టాను, సినిమా హాలు రెండో ఆట వదిలేసినప్పుడు పుట్టాను, అప్పుడు మబ్బులు వచ్చినాయి, లేకపోతే మా ఇంటికి ఎప్పుడు బిచ్చగాడు రోజు 1 గంటకు వస్తే అప్పుడు పుట్టాడు మా అమ్మాయి. అంటే ఇప్పుడు చాలా మంది చెప్పలేము. పెద్దవాళ్ళకి చూస్తే మా నాయనమ్మకి, తాతయ్యలకి అట్లా వాళ్ళకి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్లు తెలియదు. మా నాన్న వాళ్ళవి, పెదనాన్న వాళ్ళవి తెలియదు. పలానా పండగ రోజు పుట్టారు, పలానా పండుగ నాడు పుట్టారు, లేకపోతే ఇలా చెప్పడమే కానీ ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా జాతకం చెప్తారా అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి? ఎగ్జాక్ట్లీ. దానికి ఏముంటుందంటే ప్రశ్న జాతకం అని ఒకటి ఉంటుంది. అంటే వారు వచ్చినటువంటి వృశ్చికుడు ఎప్పుడైతే వచ్చి కూర్చుని ఇదిగో మాకు వివాహం అవ్వట్లేదు ఎప్పుడవుతుంది అని అడిగారు అనుకోండి, సమయం బాగుంటే వాళ్ళు కూర్చున్న పోస్చర్ని చూసి ఎలా కూర్చున్నారు, ఏ ఉద్దేశంతో కూర్చున్నారు, ముఖంలో కవడకలు ఏమిటి, వీళ్ళకి నమ్మగలుగుతారా లేదా అనేటువంటిది జ్యోతిష్ పండితుడు తెలుసుకోవాలి. ముందు తెలుసుకుని ఒక చక్రం వేస్తారట వచ్చిన సమయాన్ని బట్టి, అడిగిన సమయం ప్రశ్న జాతకం అంటారు. దాన్ని బట్టి వేస్తే కూడా కొంత మటుకు యథార్థమే ఉంటుంది. కొంత మటుకు సంవత్సరం చెప్పకపోయినా, డేట్ ఆఫ్ బర్త్ పర్టికులర్ గా చెప్పకపోయినా కొంత చెప్పొచ్చు. ఇంకొకటి నామ నక్షత్రం అని ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నాగేశ్వరి అని పెట్టారనుకోండి, నాగేశ్వరం అని. సో నాగేశ్వరం అని పూర్వం పెడితే సో ఎగ్జాంపుల్ ఇది వృశ్చిక రాశి అయి ఉంటుంది మేడది అని అనుకుంటాం. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అలా చెప్పగలుగుతాం. చెప్తారు, అది కూడా ఉంటుంది. నామ నక్షత్రం ఉంటుంది, దాన్ని బట్టి చెప్పడానికి కూడా. సంవత్సరం తెలిసి నెలలు తెలియకపోయినా చెప్తారా? సంవత్సరం తెలిస్తే సంవత్సరం బట్టి కొంతవరకు లెక్క చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ యాక్యురసీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది ఓకే, సరేనండి. మాకు చాలా విషయాలను తెలియజేశారు. ఇప్పుడు ఈ పూజా కార్యక్రమం గురించి వస్తే, ఆ పూజా కార్యక్రమం 7వ తారీఖున జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఇప్పటికే ప్రణాళికలన్నీ పూర్తి చేసుకున్నట్టున్నారు. అసలు ఈ పూజా కార్యక్రమాలతో పాటు ఇంకేమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా? అంటే రేపు 7వ తారీఖు అంటారా?
ఈ 7వ తారీఖు ఇందాక మనం అనుకున్నట్లుగా ఈ అమ్మవారి కామాక్షి పంచలోహ విగ్రహమైనటువంటి కామాక్షి అమ్మవారికి 15,000 అభిషేకాలు జరుగుతాయి, హోమాలు జరుగుతాయి. తర్వాత చివరికి వేద పండితుల చేత ఆశీర్వచనం ఇప్పించడం జరుగుతుంది. అందరికి వచ్చిన భక్తులందరికీ కూడా ఎవరు ఆ టైంకి ఎవరు ఉంటే వారికి. ఆశీర్వచనం ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ చివరికే ఉంటుంది కాబట్టి ఆ టైంకి ఎవరున్నా లేకపోయినా కూడా దేవతలకి చతుర్వేద స్వస్తి దర్బార్ సేవ అని ఉంటాయి అన్నమాట. దేవతల గురించి ఈ వేద స్వస్తి అనేది చెప్పడం జరుగుతుంది చివరికి, తప్పకుండా అది జరుగుతుంది. ఈ పూజ గురించి ఒక విషయం, అసలు ఎందుకు ఈ సూక్తాలు ఇవి చేయడం వల్ల ఉపయోగం ఏమిటాయి అంటే, ఒక ముక్కలో చెప్పాలంటే ఇవాళ మానవ జీవితం చాలా కఠోరంగా ఉంది. ఏ క్షణంలో ఏమవుతుందో, ఇంట్లో ఉంటే అభద్రత ఎక్కువైపోయింది, బయటికి వెళ్ళిన అభద్రత ఎక్కువైపోయింది. అది కాకుండా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్ళిళ్ళ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, స్థల వివాదాలు, డబ్బు వివాదాలు, పిల్లలకి సరైనటువంటి విద్య రావకపోవటం, పెద్దవాళ్ళు చెప్పినట్టుగా పిల్లలు నడుచుకోలేకపోవటం, ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. కాబట్టి ఏ సమస్య అయినా పరిష్కారం నెగిటివిటీ నుంచి పాజిటివిటీ వచ్చేందుకు ఈ రేపు చేసేటువంటి పూజ అనేది చాలా ఉపయోగిస్తుంది. అదే కాకుండా మైండ్లో ఉన్నటువంటి చెడు తత్వం, చెడు ఆలోచనలు పోయి కొంచెం మంచి మార్గంలో వెళ్ళేందుకు అమ్మవారు అనుగ్రహిస్తారు. ఇళ్ళకు కూడా చక్కగా నేను ఈ కూపంలో ఉండలేకుండా ఉన్నాను, ఎప్పుడు నాకు మంట పని అనుకున్న వాడు కూడా ఇటువంటి పూజలు చూస్తే ఒక రకమైన మానసిక ఆవేదన పోయి సుఖశాంతులతో జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఉద్యోగస్తులు, నాకు ఉద్యోగం పోయింది, ఉద్యోగం రావట్లేదు అనుకున్న మగవాడ కూడా ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. తర్వాత స్త్రీలకు కూడా పెళ్లి కావట్లేదు అనేటువంటి, పెళ్లి కానటువంటి కన్యలకు కూడా ఈ పూజ విన్నా చూసినా తీర్థం తీసుకున్నా కూడా మంచి జరిగేందుకు పూర్తిగా అవకాశం ఉంది. ఇది లోక కళ్యాణం గురించి చేసేది కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బందులను కూడా ఏదో ఒక తరుణోపాయం అనేది తప్పకుండా దొరుకుతుంది. ఇది విశ్వసించే వాళ్ళకి మాత్రమే. ఆ పూజలు పెట్టి అవేటి పూజలతో మంత్రాలకి చింతకాలు రాలుతాయంటే రాల్చేవాడు ఉంటే రాలుస్తారు, తప్పకుండా జరుగుతుంది. నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టే ఈ పూజలు కానీ పునస్కారాలు కానీ ఇవన్నీ అంతే. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, వేదో రక్షతి రక్షితః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఛానల్ వారికి నమస్కారం. దీర్ఘాయుష్మం, దీర్ఘ సుమంగళి. చూసారు కదా, ఈ రోజు అయితే మనకి గురువుగారు చాలా విషయాలు చెప్పారు. మరొక ప్రముఖమైన వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.